వెల్కమ్ టు PM7 వార్తలు. వారం రోజుల నుండి జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలో కూడా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. వాస్తవానికి పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఆయన పేరు మోగిపోవాలి. కానీ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రమే ఆయన పేరు మీడియాలో మారుమోగిపోతుంది. దీనిలో భాగంగా ఓ నటుడు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సినిమా పరిశ్రమపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు నటుడు రాహుల్ రామకృష్ణ అల్లు అర్జున్ కు మద్దతిస్తూ ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు. అయితే అప్పుడు అలా స్పందించిన రాహుల్ రామకృష్ణ తను కొత్తగా చేసిన ట్వీట్ ద్వారా తిరిగి యూటర్న్ తీసుకున్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. జరిగిన సంఘటనపై తనకు తప్పుడు సమాచారం అందడం వల్లే అలా చేయాల్సి వచ్చిందని, బన్నీకి మద్దతుగా మాట్లాడాను అని, ప్రస్తుతం తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. రాహుల్ రామకృష్ణ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ వైపు నుండి కాకుండా న్యాయం వైపు రాహుల్ నిలబడ్డాడు అంటూ కొనియాడుతున్నారు. అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా రాహుల్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీన్ని ఇతర హీరో అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తన అభిమానులను మౌనంగా ఉండమని బన్నీ కోరటంతో వారెవరూ స్పందించడం లేదు. రాహుల్ రామకృష్ణతో పాటు ఒక్కొక్కరుగా పరిశ్రమ నుండి న్యాయం వైపు నిలబడే అవకాశం ఉంటుందన్నారు. జగపతి బాబు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసి వచ్చారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. ఇక శ్రీతేజ్ పేరు మీద 2 కోట్లతో ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.